గంటల ప్రతిష్ఠ చేయించి తదుపరి వికారాబాద్ జిల్లా కొడంగల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కొందరు కుట్రదారులు హైకోర్టుకు వెళ్ళి అక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ పథకం వల్ల కొంత దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పి సాకుతో ఈ మంచి పథకాన్ని, ఎందుకంటే ఇది ఆడబిడ్డల యొక్క పథకం, ఇది ఎందుకంటే బీద వర్గాలకు అన్ని వర్గాలని ఆదుకునేటువంటి పథకాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని ఎవరో కొందరు కుట్ర చేసి హైకోర్టులో వేసినంత మాత్రాన దీనికైనా ప్రభుత్వం కూడా స్పందించకుండా ఇంతవరకు కూడా దాదాపు వారం రోజులు అవుతుంది ఈ పిటిషన్ దాఖలు చేసి. మన పిటిషన్ దాఖలు చేసి వారం రోజుల తర్వాత ఇప్పటి కూడా ఇంకా కౌంటర్ దాఖలు చేయకుండా ఇది కాలయాపన చేస్తున్నారు అంటే కొంతమందికి అనుమానాలు ఏమొస్తున్నాయంటే అందరికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని ఎవరినైనా నాకు హైకోర్టుకు పంపించి దీన్ని కావాలని ఈ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని హైకోర్టు దగ్గర తీసుకువెళ్ళిందేమనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉన్నాయి. దయచేసి మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నపం, ఎందుకంటే నీవు నిన్న అవాకులు చవాకులు ఏమంటున్నావు అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు. మరి నీవు 34 వరకు ముఖ్యమంత్రి ఉంటే ఉన్న ₹1,00,000 ఎగ్గొట్టి ఇంకా తులం బంగారం లేదు, ఇంకా ఆడపిల్లలకు మన కాలేజీ అమ్మాయిలకు ఒక స్కూటీలు లేవు, ఆడవాళ్ళని ఇట్లా మోసం చేస్తే ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు మోసం చేస్తే ఎవరు ముందుకు రారు. దయచేసి మీరు ఈ పథకాన్ని, ఎందుకంటే కళ్యాణ